జీవితంలో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు క్లారిటీ వస్తూ బాగుండి అనిపిస్తుందండి. అదేంటో నాకు క్లారిటీ వచ్చాక కూడా కొత్త కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయిందండి బాబు. క్లారిటీ వచ్చాక కొత్త కన్ఫ్యూజన్ ఏంటో అనుకుంటున్నారా? మీరే ఎపిసోడ్ చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. హాయ్. ఎక్సలెంట్ ఇల్లు చెట్టబోలేనంత కళ్ళు ఎక్సులున్న ఇల్లు మాల వైంది ఇల్లు ఎక్సలెంట్ ఇల్లు మీ కామెడీ పిల్లు ఎక్సలెంట్ ఇల్లు ఈ చెట్ట డ్రామాల ఫుల్లు వైఫ్ తో సరసము ఎక్స్ తో సమరము మొగుడికేమో ముద్దులు ఎక్స్ కేమో గుర్తులు బాస్ తో పెక్కులు మేకితో హక్కులు పక్కనున్న వైఫ్ ఏమో పెరుగన్నం లాంటిది ఎదురుగున్న ఎక్స్ ఏమో చికెన్ లెగ్ పీస్ అది ఎక్స్ కళ్ళ ముందు తిరిగితే చెప్పలేని కలవరం పెళ్ళానికి దొరికితే వచ్చులే చలి జ్వరం ఎక్సలెంట్ ఇల్లు చెట్టబోలేనంత కళ్ళు ఎక్సులున్న ఇల్లు మాల వైంది ఇల్లు ఎక్సలెంట్ ఇల్లు నీ కామెడీ పిల్లు ఎక్సలెంట్ ఇల్లు ఈ చెట్ట డ్రామాల ఫుల్లు ఏదైతే ఎవరికి తెలియకూడదు అనుకున్నారో అది అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది. ఇంకా ఎందుకు తేలుగుట్టిన దొంగల లెక్క సైలెంట్గా ఉన్నారు? ఎక్స్ని ఎదురుగా పెట్టుకుని ఆడెవడో అన్నట్టు ఎంత అమాయకంగా నటించావే. నోట్లో ఎలాడితే కొరకడం కూడా చేత కదన్నట్టు ఏం జీవించేసావే. నువ్వు కూడా కావ్య నీ ఎక్స్ అని నాతో చెప్పలేదు కదా బావా. నేను చెప్పలేదు, నువ్వు మాత్రం చెప్పావేంటి? చెప్పడం మాట పక్కన పెడితే వీళ్ళకి మన విషయం తెలిసిన తర్వాత వీళ్ళేదో పద్ధతులు అన్నట్టు బిల్డప్ ఇస్తూ మనల్ని ఎన్ని మాటలు అన్నారు. దానికి నీ పీక పిసుకలనంత కోపం వస్తుంది నాకు. ఆ పిసికేదేదో కొంచెం చేతులు కడుక్కొని పిసుకు. ఆ చేతికి చాలా డస్ట్ ఉంది. డస్ట్ అంటించడం కాదు, నిన్నే డస్ట్ లో కలిపేయాలి. ఏంటే సూత్నం? నిన్ను కూడా చేపల చెరువులు కలిపితే దరిద్రం వదిలిపోద్ది. ఏంటంజీ నువ్వు మరీను? మీరెలా మీ ఎక్సెల్ గురించి మీ పార్ట్నర్స్ కి చెప్పలేదో అలాగే మీ పార్ట్నర్స్ కూడా వాళ్ళ ఎక్సెల్ గురించి మీకు చెప్పలేదు. బాబా భక్తురాలు కాబట్టి కరెక్ట్ గా చెప్పావు బేబీ. నువ్వు మాట్లాడుకో. అంజీ కూల్. అందరి వైపు తప్పుంది. ఇప్పుడు ఎవరినేమనుకున్నా ఏం లాభం చెప్పు? ఇప్పుడు ఏం చేయమంటావు? అది మీ నలుగురు కలిసి డిస్కస్ చేసి డిసైడ్ అవ్వండి. ఇంత తెలిసాక కలిసే ఉంటాం. ప్లీజ్ బావా నన్ను వదిలేకు. నువ్వు నాకు విడాకులు ఇస్తే మా నాన్న నన్ను నరికేస్తాడు. నేను విడాకులు ఎత్తానని ఎక్కడానే? ఇప్పుడే కదా బావా కలిసేముంటామని అన్నావు. అంటే ఏంటే నేను విడాకులు ఎత్తి నేను యాక్షన్ చేసుకుని ఆడితో సెటిల్ అయిపోదామనా? అవే మాటలు బావా. మరి లేకపోతే నేను కలిసే ఉంటా ఉన్నది వీళ్ళతో కలిసే ఉంటా ఉన్నది, మనం కలిసే ఉంటా ఉన్నది కాదు. అమ్మయ్యా, నేను అనుకున్నట్టే వీళ్ళు ఇల్లు ఖాళీ చేసేలా ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారా? మేం కాదు, మీరు. మేమెందుకు ఖాళీ చేయాలి? మీరే ఖాళీ చేయొచ్చుగా. మా ఆవిడని జుత్తు మీ ఆయనకి ఎక్సన్ గుర్తొస్తుంటే నువ్వు ఉండగలవా? ఉండలేను. అందుకే మిమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళమంటున్నాను. అలా అయితే మీరు నన్ను చూస్తూ మీ ఆవిడికి నేనే ఎక్స్ అని గుర్తొస్తుంటే మీరు ఇంట్లో ఉండగలరా? ఉండలేను, అందుకే మిమ్మల్ని వెళ్ళమంటున్నాను. మేం డబ్బులు కట్టాం కదా. మేము కూడా డబ్బులే కట్టాం. అయినా ఇప్పుడంటే ఎవరికి ఎవరు ఎక్స్ అనే విషయం తెలిసింది కాబట్టి తెలియక ముందు అందరం ఇదే ఇంట్లో ఎక్సెల్గా కలిసి ఉన్నాం కదా. ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతే డబ్బులు కూడా వెనక్కి రావు కదా. అవును బావా, ఎలాగో దాచిన నిజం బయటపడింది. ఇప్పుడు కొత్తగా జరిగే నష్టమేమీ లేదు. ఇల్లు ఖాళీ చేస్తే మనకే నష్టం. అంటే ఏంటే నీ ఎక్స్ గురించి తెలియక ముందు ఈ ఇల్లొద్దు ఇల్లు ఖాళీ చేసేద్దాం అన్నావు. తీరా తెలిసిన తర్వాత ఎందుకు ఖాళీ చేయడం అంటున్నావు? ఏంటి మ్యాటర్? బావా నన్ను అనుమానిస్తున్నావా? పెళ్లికి ముందే కళ్యాణ్ నా మనసులో ఉన్నాడు. పెళ్ళాక మన ఇంట్లో ఉన్నాడు. పెళ్ళయ్యాక నువ్వే నా మనసులో ఉన్నావు బావా. ఆహా. మరి నీకు? నిన్ను పెళ్లి చూపుల్లో చూసిన దగ్గర నుంచి నా మనసులో నువ్వే ఉన్నావు కావ్య. అసలు మనకి పెళ్లి చూపులు ఎక్కడయ్యాయి? అదే నీ ఫోటో చూపించారు కదా అప్పటి నుండి. అబద్ధం చెప్తే అతికేలా ఉండాలి, కొంచెం అలా ట్రై చేయి. అంజీ, వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు కదా, ఎందుకు అసలు మ్యాటర్ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నావు? అవును, అసలు మ్యాటర్లోకి వద్దాం. ఉంటే వాళ్ళన్నా ఉండాలి, లేదంటే మీరన్నా ఉండాలి. మిమ్మల్ని వెళ్ళిపోమంటే మీరు వాళ్ళని ఖాళీ చేయమంటారు, వాళ్ళని ఖాళీ చేయమంటే వాళ్ళు మిమ్మల్ని వెళ్ళిపోమంటారు. ఇది ఎప్పటికీ తెగదు. అందుకే అందరూ ఖాళీ చేయడం అనేదే బెస్ట్ ఆప్షన్. బేబీ నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే. ఎవరిల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే వాళ్ళు డబ్బులు నష్టపోతారు. పోనీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇన్నాళ్ళు కలుస్తుందని గుర్తొచ్చి మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే అందరం ఇల్లు ఖాళీ చేసేద్దాం. ప్లాన్ వర్కౌట్ అయింది. ఒక్క నిమిషం,
ఇప్పుడు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినంత మాత్రాన మీ వైఫ్కి నేను, నా వైఫ్కి మీరు ఎక్స్ కాకుండా పోతామా చెప్పండి? మీకు కావ్యకి మధ్య ఎలా అయితే ఫీలింగ్స్ లేవో, నాకు రాజీకి మధ్య అలాగే ఫీలింగ్స్ లేవు. ఇప్పుడు మనం కలిసుంటే అట్లీస్ట్ మనం కట్టిన డబ్బులు నష్టపోకుండా ఉంటాం కదా. రే కళ్యాణ్, ఇలా పెట్టావేంట్రా ఫిట్టింగ్? ఎలాగో కళ్యాణ్ చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది బేబీ. ఎవరి మీద ఎవరికి ఫీలింగ్స్ లేవు కదా, అలాంటప్పుడు కలిసి ఉంటే కనీసం ఆ బ్రోకర్ గడికి కట్టిన డబ్బులన్నీ మిగులుతాయి కదా. హా, కరెక్టే. అటు చేసి ఇటు చేసి చివరికి వాళ్ళు నీతోనే ఆ ఇంట్లో కలిసి ఉండటం కరెక్ట్ అని చెప్పించారా? హా, అదేగా. బంగారం లాంటి అవకాశం పోగొట్టావు. అవును, రాజీ కళ్యాణ్ మెటరు, అంజీ కావ్యాల మెటరు నీకు మాత్రమే కదా తెలిసింది. వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి ఎలా తెలిసిందమ్మా? కావ్య వాళ్ళ తమ్ముడు వల్ల. వాడే అంజీ కావ్యాల గురించి రాజీ కళ్యాణ్కి చెప్పేశాడు. మరి రాజకళ్యాణ్ల గురించి అంజకావ్యలకు ఎలా తెలిసింది? నేనే చెప్పేశా. వాట్? Yes. అబ్బా, నువ్వు చెప్పకుండా ఉండుంటే రాజీ కళ్యాణ్లను మీ పార్ట్నర్స్కి మీ గురించి చెప్తాను బ్లాక్మెయిల్ చేసి ఇల్లు ఖాళీ చేయించే ఛాన్స్ మిస్ అయ్యాం కదా. అవును. రాజీ కళ్యాణ్లకి ఏ కారణం చెప్పి ఇల్లు ఖాళీ చేయాలో తెలియదంటున్నారుగా. వాళ్ళకి అంజీ కావ్యాల గురించి తెలిసింది కాబట్టి మీ ఎక్స్తో ఈ ఇంట్లో ఉండటం కుదరదని అంజీ కావ్యాలకి చెప్పి ఇల్లు ఖాళీ చేయమని చెప్పొచ్చుగా. మీరు చెప్పింది కరెక్టే, కానీ అంజీ వాళ్ళు మాత్రమే ఏదో తప్పు చేసినట్టు వాళ్ళ నన్రాన్ మాటలో అంటుంటే నేను తీసుకోలేకపోయాను. అంజీ నా బెస్ట్ కదా, తన కోసం స్టాండ్ తీసుకోవాలనిపించింది. అందుకే అంజీకి రాజీ వాళ్ళ గురించి చెప్పేశా. చా, ఎలాంటి ఛాన్స్ మిస్ చేసావో తెలుసా నీకు? ఇది కాకపోతే ఇంకో ప్లాన్ వేయొచ్చు. నీ లక్షణాలు నీ కూతురికి రాలేవని సంతోషించు. సంతోషించడానికి ఏముంది ఇక్కడ? అది స్నేహానికి ఇచ్చిన విలువ కనపడలేదా మీకు? తన బెస్టీని అనరాని మాటలు అంటుంటే తీసుకోలేకపోయా అంది. ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తుందో అర్థమవుతుందా మీకు? థ్యాంక్స్ అమ్మా, నన్ను బాగా అర్థం చేసుకున్నావు. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు ఈయన? కాలస్తుంటే కళ్ళప్పగిచ్చి చూస్తావేంటి? లిఫ్ట్ చేసి మాట్లాడండి. హలో సార్, మీరేంటి ఈ టైంలో ఫోన్ చేశారు? ఇండియా వచ్చాను, ఇంటికి వస్తాను చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటి ఇండియాకి వచ్చారా? ఏంటయ్యా, నిన్నది రావడం ఇష్టం లేదన్నట్టు అలా అరిచేవేంటి? ఇష్టం లేదని కాదు సార్, సడన్ గా ఇండియాకి వచ్చారంటే ఆ ఆనందంలో అవాక్కయ్యాను సార్. సర్లే, ఇల్లు నీట్గా ఉందిగా. మీకు తెలుసు కదా సార్, ఇల్లు అద్దంలా చూసుకుంటానని. ఇంతకీ మీరు ఎప్పుడు వస్తున్నారు సార్? ఎల్లుండి వస్తా. ఎల్లుండే రావాలా సార్? ఇంకో 3 రోజుల తర్వాత రావచ్చు కదా సార్? ఎందుకు? ఏమీ లేదు సార్, 3 రోజులు మూడ ఉంది అందుకని. నేను ఏమన్నా కొత్త పెళ్లి కూతురా ఏంటి? నాకు మూడం ఏంటి? నాకు అట్లాంటి మూఢనమ్మకాలు లేవని నీకు తెలుసు. 2 రోజులు ఉంటారు సార్? ఓ 2 రోజులు ఉంటా. సర్లే, ఎల్లుండి కలుద్దాం. అలాగే సార్. అయిపోయింది, నా బతికైపోయింది. ఇక నా జీవితం జైల్లో చెప్పకూడే. ఇదిగో నువ్వు మీ ఏమో నన్ను వారం చల్లపల్లి జైల్లో కలిసి చూడక రావాలి. నీ ఎదవేడు పాపు, అసలేం జరిగిందో చెప్పు. ఇంటి ఓనరు ఇండియాకి వచ్చాడంట, ఎల్లుండి ఇంటికి వస్తున్నాడంట. రాని ఆయనింటికి ఆయన వస్తా అంటే నీకేంటి నొప్పి? అసలు విషయం మర్చిపోయినట్టున్నావు. ఆ ఇంట్లో అంజీ వాళ్ళు ఉంటున్నారు కదా, ఆయనకి ఆ ఇల్లు అద్దెకిచ్చినట్టు తెలియదు కదా. ఇప్పుడు ఆయన వచ్చి ఆ ఇంట్లో వాళ్ళని చూశాడనుకో, నన్ను పిట్టను కాల్చినట్టు కాల్చేస్తాడే. అసలే ఎక్స్-మిలిటరీ. పడకు, ఏదో ఒకటి చేద్దాం. యువతలు నేను టెన్షన్తో పోయేలా ఉన్నానంటే కూల్గా ఏదో ఒకటి చేద్దామంటావేంటి బాబు? నీతో పాటు టెన్షన్ పడి నేను కూడా పోవాలా ఏంటి? ఏదో ఒకటి చేద్దామన్నాను కదా. ఏదో ఒకటి తర్వాత చేద్దులే గానీ ప్రెసెంట్ అయితే బిర్యానీ చేయమ్మా, చాలా ఆకలిగా ఉంది. నడువు. ఇక నేను బీపీతో పోయేలా ఉన్నానంటే బిర్యానీ కావాల్సి వచ్చిందే మీకు? ఏదో ఒక ఐడియా చెప్పి కదులు బంగారం. నీకు ఐడియానే కదా కావాలి. అయితే ఒక పని చెయ్యి. ఎలాగో ఓనర్ 2 రోజులు కదా ఉంటా అంటున్నాడు. ఆ 2 రోజులు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ట్రిప్కి వెళ్ళేలా ప్లాన్ చెయ్యి. ఐడియా బాగానుంది, కానీ ఏం చెప్పి వాళ్ళని ట్రిప్కి పంపించాలి? ఇంటికి పురుగుల మందు కొడుతున్నా అని చెప్పండి. వావమ్మా, సూపర్ ఐడియా. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ పనిలో ఉండండి, మేము వెళ్ళి బిర్యానీ పనిలో ఉంటాం. నువ్వు నడవే. సార్ నమస్కారం సార్. ఏంట్రా పొద్దున్నే వచ్చావు చందా కోసమా? కాదు సార్, ఈ ఇంటికి ప్రతి సంవత్సరం పురుగుల మందు కొట్టిస్తాం. ఏంటి పురుగుల మందు కొట్టించేవాళ్ళు వచ్చావా? కాదు సార్, ఈ ఇంటికి పురుగుల మందు కొట్టించాలి కాబట్టి మీరు 2 రోజులు బయటికి వెళ్ళండి అని చెప్పడానికి వచ్చాను. తప్ప ఇంటూ పురుగులేం లేవు కదరా. ఏం సార్ మీరు నన్ను మరీ పురుగులా చూస్తున్నావు? మాకు చేసిందని నేను ఇంకెలా చూడాలరా? మీరు మరీ మనసుకు తీసేసుకున్నట్టున్నారు. సర్లే, ఆ పురుగుల మంది అయితే మీ ఇల్లు ఖాళీ చేసి కొట్టించు. అయ్యో బాబు, ఇంకేమైనా ఉందా? ఈ ఇంటికి పురుగుల మందు కొట్టించలేదని మా ఓనర్కి తెలిస్తే ఆ పురుగుల మందు నాతో తాగిస్తాడు సార్. తాగేరా, దరిద్రం వదిలిపోతుంది. మీకు దండం పెడతాను సార్. సార్ మీరేనా చెప్పండి సార్, ఈ ఇంటికి మెయింటెనెన్స్ లో భాగంగా ఈ ఇంటికి పురుగుల మందు కొట్టించాలి. ఓ 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళమంటుంటే వింటలేదు సార్. మీరేనా చెప్పండి సార్. అంజి గారు, అతను చెప్పింది కరెక్టేనండి. ఇంటికి పెస్ట్ కంట్రోల్ చేయించడం చాలా మంచిది. ఏదైనా మన ఆరోగ్యం కోసమే కదండి. మీరు వెళ్తే ఎలాంటి బస్సు?
ఇంటికి పురుగుల మందు కొట్టేస్తే మేము ఎక్కడికి వెళ్ళాం. మీ బెడ్రూమ్లో కొడుతున్నారనుకో మా బెడ్రూమ్లోకి వెళ్తాం. మా బెడ్రూమ్లో కొట్టిస్తున్నారనుకో మీ బెడ్రూమ్లోకి వెళ్తాం. అది కెమికల్ ట్రీట్మెంట్ సార్. ఇంట్లో ఉంటే డేంజరు. నిజమేనండి, కెమికల్స్ పీలిస్తే లంగ్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. అయితే ఇప్పుడు ఏంటి, ఆ 2 రోజుల కోసం మీ హోటల్కి వెళ్ళాలా ఏంటి? హోటల్కి ఎందుకు సార్? సరదాగా ఏ ట్రిప్ కానీ వెళ్ళరండి, లేకపోతే మీ ఊరు వెళ్ళండి. మంచి ఐడియానే. అయినా సరే నేను వెళ్ళను. ఏం సార్, డబ్బులు లేవా? కావాలంటే మీ ట్రిప్కి నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. ట్రిప్కి డబ్బులు కూడా ఇస్తానంటున్నాడు అంజి గారు. పదండి వెళ్దాం. ఏంటి ట్రిప్కి డబ్బులు ఇస్తానంటే నువ్వు నమ్ముతున్నావు ఏంటి? భలేవారు సార్, కావాలంటే నేను ఇప్పుడే మీకు ఫోన్ పే చేస్తాను. నీ డబ్బులు ఇచ్చి మరీ ట్రిప్కి మమ్మల్ని పంపించి పురుగుల మందు కొట్టించాల్సిన అవసరం ఏంట్రా? పోతే ట్రిప్కి డబ్బులు పోతాయి, పురుగుల మందు కొట్టించిపోతే మా ఓనర్ చేతిలో నా ప్రాణాలు పోతాయి. అసలే ఎక్స్ మిలిటరీ. అంజి గారు, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. నేనైతే ట్రిప్కి రెడీ. నాకు ఫోన్ పే చేయండి. చూడు బస్సు, వెళ్తే మీరు వెళ్ళండి. ఈడు మన ట్రిప్కి పంపించి మనల్ని బక్రాలు చేసినట్టే వేరే వాళ్ళని కూడా బక్రాలు చేసి కొంపలో దించుతాడు. వాళ్ళతో పాటు ఈ కొంప షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది అవసరమా? అమ్మో, కరెక్టేనండి. నాకు ఈ ఐడియా రాలేదు. సార్ నేను అలా చెయ్యను సార్. ఆల్రెడీ చేసావు కదరా. సార్ ఇప్పుడు నేను నిజం చెప్పేస్తున్నాను. ఇంటి ఓనరు చెకింగ్ వస్తున్నాడు సార్. చూసాయుడు. అదేంటది, 1 year వరకు రాడని చెప్పావు కదా. నా దరిద్రానికి వస్తున్నానని ఫోన్ చేశాడు మాకు సార్. ఇల్లు అద్దెకిచ్చినట్టు ఓనర్కి తెలియదన్నావు. ఇప్పుడు ఆయన వస్తే మమ్మల్ని ఖాళీ చేసేయమంటారు కదా. ఆయన ఉండేది 2 రోజులే. ఆ 2 రోజులు మీరు బయటికెళ్ళుంటే ఆ తర్వాత మీరు మళ్ళీ తిరిగి వచ్చేయచ్చు. ఓ అందుకా తమరు పురుగుల మందు. మీరు ట్రిప్కి వెళ్ళండి సార్, మీ ట్రిప్కి నేను డబ్బులు స్పాన్సర్ చేస్తానని సొల్లు చెప్పింది. అవును సార్. రేయ్, నువ్వేం చెప్పినా మేము వెళ్ళాం. అర్థమైందా? ఏం పీక్కుంటావు పీక్కో. ఓనర్ వస్తే ఓనర్తో మేము తేల్చుకుంటాం. ఓబే. అంజీ సార్, మాట నా మీరేనా? మాట కూడా. బిర్యానీ మాత్రం ఎప్పుడు కుదిరినంత బాగా కుదిరిందే. అవునరా, చాలా బాగుంది. కడుపు నిండా తిన్నా. ఏదైనా నీ చేతిలో మ్యాజిక్ ఉందమ్మా. ఇంత బిర్యానీ తిన్న తర్వాత కొంచెం ఐస్ క్రీమ్ తింటే సూపర్ ఉంటదే. అయ్యో, ఆర్డర్ పెట్టురా, పెట్టు. నాకు బటర్ స్కాచ్ పెట్టు. నాకు వెన్నెలా పెట్టుకుంటా. ఏంటి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా నిల్చున్నావు? నాన్నకి బిర్యానీ మిగిల్చకుండా తినేసామని ఫీల్ అయినట్టున్నాడే. ఫీల్ అవ్వక పప్పా, నీకు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాలే. ఆన్లైన్లో ఆర్డర్ ఎందుకు? నా అసికలు కలపడానికి రెడీగా ఉన్నాను. ఏంటి పప్పా, బిర్యానీ మిగిల్చలేదని అంత ఫీల్ అవ్వాలా? మీ బిర్యానీ కూడా ఆపండి. ట్రిప్కి డబ్బులు ఇస్తానన్నా కన్నా అంజీ వాళ్ళు చచ్చిన ట్రిప్కి వెళ్ళన్నారు. అంజన్ డబ్బుతో కొనలేమని చెప్పాను కదా. ఆపవే నీ అంజిగా డబ్బా. ఓనర్ వస్తున్నాడు, ఓ 2 రోజులు అడ్జస్ట్ అవ్వమంటే వినలేదు. ఎక్కడ వాళ్ళు ట్రిప్కి వెళ్ళి వచ్చేలోపు వేరే వాళ్ళకి అద్దెకిస్తానేమోనని వెళ్ళన్నారు. మన రేపు స్టేషన్ అలాంటిది. ఏ రేపు స్టేషన్ కాదే, రెప్యుటేషన్. నీ ఇంగ్లీష్ సాగలే. ఏదో ఒకట్లే. ఇంతకి వాళ్ళు ఏమన్నారు? ఓనర్ గారు రాని ఆయనతోటి మేము తేల్చుకుంటాం అన్నారు. తేల్చుకోండి. బయటికి వెళ్ళకపోతే ఓనర్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటాడు. దెబ్బ కాలే ఇల్లు ఖాళీ చేస్తారు. వాళ్ళకి ఏమవుతుందని కాదే నా బాధ. నన్ను ఏం చేస్తాడో అని భయం నాకు. పైగా బేబీ అమెరికా వెళ్ళడానికి సాయం చేస్తానన్నా. కరెక్టే. ఏదో ఒక ఐడియా వచ్చు కదా బంగారం. బంగారం లాంటి ఐడియా ఈసారి నేనిస్తా. ఏంటది? ఓనర్ రావడానికి ఎలాగో 1 day టైం ఉంది కాబట్టి ఓనర్ లాగే ఎవరో ఒకళ్ళని మనమే వాళ్ళ ఇంటికి పంపిద్దాం. మీరు ఇప్పుడు ఖాళీ చేయకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామని బెదిరిద్దాం. అప్పుడు మనకు ప్రాబ్లం లేకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నిజంగా బంగారం లాంటి ఐడియా ఇచ్చావమ్మా. నా కూతురంటే ఏమనుకున్నావు మరి? దానికి నా తెలివితేటలే వచ్చాయి. అవును, ఇప్పటికిప్పుడు మన కోసం ఇంటి ఓనర్గా నటించే వాళ్ళు ఎవరు దొరుకుతారండి? ఇంటి ఓనర్లా నటించే వాళ్ళు దొరకకపోతే ఇంటి ఓనర్ వైఫ్ లా నటించే వాళ్ళు దొరకచ్చు కదా. ఎవరే? నో! బావా, ఆ. మనం ట్రిప్ వెళ్ళి చాలా రోజులైంది కదా. ఎటైనా వెళ్దాం బావా. ఎక్కడికి వెళ్దామే? కన్యాకుమారి. కన్యాకుమారి ఛీ, వెరీ చీప్. కళ్యాణ్, మనం కాశ్మీర్ వెళ్దాం. వింటర్లో కాశ్మీర్ అంటే తెంగరోలు కాకపోతే. సమ్మర్లో కాశ్మీర్ ఎవడైనా వెళ్తాడు, కానీ వింటర్లో వెళ్ళేవాడి క్రేజీ. వెళ్ళండి. ఇంటర్లో వెళ్తే చలి గట్టుకట్టుకుని దోలు తీరిపోద్దు మీకు. హీస్ జెలస్ రే. ఛీ. ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఆ ముక్క నేను అడగాలి. హూ యు ఆర్? ఏయ్, మా ఇంటికి వచ్చి మమ్మల్ని అడుగుతారేంటి? వాట్ నాన్ సెన్స్. నాకు తెలియకుండా మా ఇంట్లో ఉంటున్నారేంటి? ఇది మీ ఇల్లా? ఎస్, మై హౌస్. దిస్ హౌస్ మై ఓనర్. హూ టాక్ యూ? వాచ్మెన్ వేర్? గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, గుడ్ ఈవినింగ్ మేడం, గుడ్ నైట్ మేడం. వీళ్ళంతా ఎవరసలు నా ఇంట్లో ఎందుకుంటున్నారు? అది నత్తిపోకుడిగళ్ళ నసుకుతావేంట్రా? నిజం చెప్పు. అది ఏంటంటే మేడం, ఈడు మీకు తెలియకుండా మాకు ఇల్లు అదికిచ్చాడు. వీళ్ళకే కాదు మాకు కూడా ఇచ్చాడు. మా దగ్గర 1 year రెంట్ కూడా తీసుకున్నాడు. మా డబ్బులు వెనక్కడైతే ఓనర్ 1 year రాడు, మీరుండండి అన్నాడు. అందుకే మేమంతా కలిసి ఉంటున్నాం. వీళ్ళు చెప్తుంది నిజమేనా? You look my eyes. నిజమే మేడం. You watchman, you dare house, rent house. దీని ఇంగ్లీష్ వస్తుంటే ఇది నిజంగా ఓనర్ అని డౌట్ వస్తుంది.
మేడం వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ఎప్పుడొచ్చారు మీరు యుఎస్ నుండి? ఇప్పుడే వచ్చాను బేబీ. వీళ్ళంతా నాకు తెలియకుండా నా ఇంట్లో ఉంటున్నారు. ఈ వాచ్మెన్ గాడు నాకు తెలియకుండా ఈ ఇంటిని వీళ్ళ కథకిచ్చాడు. అవును మేడం. నీకు ఈ విషయం తెలిసినప్పుడు నాకు కాల్ చేసి చెప్పాలి కదా బేబీ. నేను కాల్ చేసి చెప్దామని అనుకున్నాను మేడం, కానీ మీ నంబర్ మిస్ అయింది. అంతేకాక అక్కడున్న అంజీ నా బెస్టీ మేడం. ఆ, ఇప్పుడు మీకు ఈ విషయం తెలిసి మీరు వాళ్ళని ఖాళీ చేయమంటే వాళ్ళు కట్టిన డబ్బులన్నీ నష్టపోతారు. అందుకే చెప్పలేదు. సారీ మేడం. ఇట్స్ ఓకే. తప్పు నీది కాదు, తప్పు చేసింది వీడు కదా. యూ స్టూపిడ్, యూ స్పీక్డ్, లేదంటే ఐ పీక్డ్. వాళ్ళు చెప్పింది నిజమే మేడం. నన్ను క్షమించండి మేడం. నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంపెక్కడుంది? ఇక రారా. అబ్బా ఆ. అబ్బా, అదేంటి మన స్క్రిప్ట్లో కొట్టడం లేదు కదా? వాళ్ళకు డౌట్ రాకూడదని కొట్టా. అయితే ఓకే. నీ సంగతి తర్వాత చెప్తా. వీడు మిమ్మల్ని మోసం చేశాడు. సో మీరు వీడితో తేల్చుకోండి. మీకు గంట టైం ఇస్తున్నా. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళకపోతే పోలీసులకు కంప్లైంట్ ఇస్తా. మేడం మేడం కొంచెం ఆలోచించండి మేడం. ఒక 1 year ఉండి వెళ్ళిపోతారు ప్లీజ్. ఈ రోజు వెళ్లారనుకో వేరే ఇంట్లో అయినా ఉంటారు, లేదంటే ట్రీస్ పాసింగ్ కేసులో జైల్లో ఉండాల్సి వస్తది. అవునా? విన్నాను, మొత్తం విన్నాను. నేను ఊళ్ళో లేనప్పుడు ఇల్లు చూసుకోమని మిమ్మల్ని ఇక్కడ పెడితే ఫ్యామిలీ స్కాములు చేస్తారా? ఫ్యామిలీనా? అవును. వీళ్ళు నిజంగా ఓనర్ అనుకున్నారా? వాడు వాచ్మెన్, ఇది వాడి పెళ్ళాం, ఆ బేబీ వాళ్ళ కూతురు. అయ్యో డాటరా? బేబీ బెస్టీ అని చెప్పి నా గుండెల్లో కూర్చో కదే. సారీ అంజీ. చాలా ఫ్రెండ్షిప్కి ప్రాణం ఇచ్చాను, నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు? వాళ్ళ నాన్న కోసం చేసింది కానీ నిన్ను మోసం చేయాలని కాదు బాబు. తను అలా అనుకుంటే రాజకళ్యాణ గురించి నీకెందుకు చెప్తుంది? ఏయ్ నువ్వు మాట్లాడుకో. ఓనర్లా ఎంత బిల్డప్ ఇచ్చావు, పైగా బట్లర్ ఇంగ్లీష్ ఒకటి. 1 dayలో ఆ మాత్రం ఇంగ్లీష్ నేర్చుకుంటే గ్రేట్ కదా మేడం. మొయ్ నోర్మై పొన్నగడి నుంచే. వెల్లుల్లి వాసన, వెల్లుల్లి పచ్చడి. ఇక్కడెక్కడ మా అమ్మ చేసే వెల్లుల్లి కారం వాసన వస్తుంది. ఎక్కడా? ఆహా. అచ్చం మా అమ్మ చేసే వెల్లుల్లి కారం రుచి వచ్చిందమ్మా. అమోఘం. ఇది ఎథనిక్ వండర్స్ వారి గార్లిక్ మంత్ర. ఇంట్లో చేసిన స్వచ్ఛమైన వెల్లుల్లి కారంలానే ఉంటుంది. అమ్మ ప్రేమలాగే అద్భుతంగా ఉంటుంది. ఇంత అమోఘమైన భోజనం పెట్టి అమ్మని గుర్తు చేసింది నిన్ను. ఉన్నప్పుడు వెళ్ళి కళ్ళ చెప్పి ఎలా చెప్పగలనమ్మా? నువ్వు మీ ఆయన బేసిక్గా ఇక్కడే ఉండిపోండి. మరి మన పరిస్థితి? బాబాయ్ గారు, వీళ్ళు కూడా మాలాగే డబ్బులు కట్టారు. ఇప్పుడు వీళ్ళని వెళ్ళిపోమంటే పాపం వీళ్ళు కూడా నష్టపోతారు. మీరేమనుకోపోతే వీళ్ళని కూడా ఉండనివ్వండి. మా అమ్మలాగా అందరి మంచి కోరుకునే మంచి మనసమ్మ నీది. పైగా నీ పేరు కూడా మా అమ్మ పేరే. తన ఇష్టదేమి పేరు మీ పేరు కూడా ఒకటే, సాయిరామ్. అవునా? మా అమ్మే అడిగింది అనుకుని వీళ్ళు కూడా ఉండడానికి పర్మిషన్ ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సారీ ఏంటమ్మా, బాబే అనండి. మావయ్య గారు మీ ఫోన్ వైబ్రేట్ అవుతుంది చూడండి. హలో, అలాగా? సరే ఓకే బాయ్. ఏమైంది బాబాయ్ గారు? నన్ను క్షమించమ్మా. నాకు తెలియకుండా మా ఆవిడ ఇల్లు అమ్మేస్తుంట. నెలలోపు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్పమంది. మీరేం కంగారు పడకండి. మా బావమతి గెస్ట్ హౌస్ కడుతున్నాడు. అది పూర్తి అయితే సెకండ్ సీజన్కి అందులోనే ఉందిరు కానీ. అయితే ఓకే ఓకే సూపర్.